ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు వ్యాపార సంస్థల్లో కార్యక్రమాల్లో శని యొక్క ప్రతికూలత తొలగాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మార్గశుద్ధ షష్ఠి, అనంతరం సప్తమి. ఈ షష్ఠి తిథి కంటే సప్తమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు తిరువారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈశ్వర ప్రీతిని కలిగిస్తుంది, తద్వారా గ్రహపీడ తొలగుతుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం. ఈ దోష నివృత్తికై లలితా సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నక్షత్ర జపం, గ్రహ జపం ఉపకరిస్తాయి. ఇక ఈ భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, చిరాకుల్ని దూరం చేస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా కేతు చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక లాభాలు ఆర్థికంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కొత్త మలుపు తిరుగుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. గ్రహ అనుకూలత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపై పునఃపరిశీలన తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపార రీత్యా కూడా ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి, ప్రమాదాల నుంచి రక్షణని కల్పిస్తాయి. నూతన విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అవకాశాలు చిక్కి మళ్ళీ వీడిపోయేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. నిరుత్సాహ పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి సమర్థత కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూలత ప్రారంభమవుతుంది. కొత్త విషయాలను వెలుగులోకి తీసుకుని ఆర్థికపరమైనటువంటి అంశాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి.
ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి చిక్కులను దూరం చేస్తుంది, పుష్టిని కలిగిస్తుంది. ఇక ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలతని కలిగించిన తర్వాత అనుకూలతకి దోహదపడతాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఉద్యోగరీత్యా కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, కీర్తి ప్రతిష్టల్ని కలిగిస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక సంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. శని ద్వారా, రాహు ద్వారా, కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు, విస్మయాలు దూరం అవుతాయి. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను ఉద్యోగరీత్యా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. చిరు ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, తమలపాకులతో చేపట్టేటువంటి పూజలు, కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి, గ్రహ పీడని తొలగిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. పెట్టుబడులు బాగానే రాణిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని తొందరపాటు ద్వారా పూర్తి చేయడం ద్వారా సమస్యలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కొంతవరకు సత్ఫలితాలని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా మెల్లమెల్లగా చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని ప్రీతిని, రాహు ప్రీతిని కలిగిస్తాయి. తద్వారా ఆకస్మిక విజయాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో, సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా లాభిస్తాయి. గృహ విషయాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ పరిస్థితులపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్యపరమైనటువంటి చర్యలు శ్రద్ధగా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా విలువైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా
గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. దోష నివృత్తి ఏర్పడుతుంది. విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యయం ఏర్పడుతుంది. తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటే నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించలేకపోతారు. మానసిక సంతృప్తి కరువయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తాయి, శుభాల్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తికి దోహదపడతాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం భరణి నక్షత్రం. దీని అధిదేవత యముడు, నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ భరణి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు శుక్రుడి యొక్క ప్రీతిని కలిగిస్తాయి. ముఖ్యంగా పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈ భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నం వజ్రం. ఈ శుక్రుడి ద్వారా దశ అంతర్దశల్లో అతిపీడ పొందినప్పుడు ఈ వజ్రాన్ని ధరించినట్టయితే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే ఈ భరణి నక్షత్రంలో దేవదారు వృక్షాన్ని కనుక నాటినట్లయితే శుభ ఫలితాలని కలిగిస్తుంది. శుక్ర ప్రీతికి దోహదపడుతుంది. ప్రయాణం విషయంలో ఈ భరణి నక్షత్రంలో మొదటి 16 గడియలు విడిచి ప్రయాణం చేపట్టినట్టయితే శుభ ఫలితాలని కలిగిస్తుంది. వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా భరణి నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి అనుకూలించదు. వ్యాపార సంస్థల్లో, కార్యాలయాల్లో శని యొక్క అతి ప్రతికూలత ద్వారా విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తులకి, సంస్థలకి కూడా ఇబ్బంది కలిగించేటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతికూలత, అలాగే శారీరకమైనటువంటి ప్రతికూలత కూడా ఏర్పడుతుంటాయి. ఈ ప్రతికూలతకి ఎటువంటి ప్రక్రియలు చేపట్టి మనం పరిష్కరించుకోగలమో పరిశీలిద్దాం. వ్యాపారంలో లాభార్జన ప్రధాన ధ్యేయం. శని అనుగ్రహం పొందితే వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో తమ వ్యవహారాల్లో మరింతగా రాణించవచ్చు. తమ కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో ప్రతి శనివారం నిమ్మకాయ, పచ్చిమిరపకాయలతో కూడినటువంటి దండని ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. డబ్బులు నిల్వ చేసేటువంటి స్థలంలో ఓ నల్లటి వస్త్రంలో కనీసం 10 గ్రాముల నల్ల నువ్వుల్ని మూటకట్టి ఉంచాలి. శనివారం నాడు వ్యాపార, కార్యాలయ సంస్థల్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ప్రతికూల శక్తుల్ని పారద్రోలవచ్చు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వ్యాపారస్తులు వెళ్ళి స్వామికి అలంకరించేటువంటి సింధూరాన్ని కార్యాలయ, వ్యాపార ప్రధాన ద్వారానికి అలంకరించాలి. ఓ ఇనుప మేకుని వాయుయమూల తెల్లటి వస్త్రంలో కట్టి వేలాడతీసినా కూడా సత్ఫలితాలు ఉంటాయి. శనివారం నాడు ఉడికించినటువంటి శనగల్ని నివేదన చేసి పంచిపెడితే శుభదృష్టి ఏర్పడుతుంది. తద్వారా శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. వ్యాపార లావాదేవీల్ని నిర్వహించేటువంటి గల్లాపెట్టిలో పంచలోహ నాణాన్ని ఉంచడం వల్ల కూడా శని ప్రతికూలత తొలగుతుంది. కార్యాలయాల్లో శని ప్రతికూలత తొలగి ఉద్యోగస్తులకి, యాజమాన్యానికి శ్రేయస్సు చేకూరాలంటే ప్రతి శనివారం కార్యాలయంలోని పూజా మంటపంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి దైవానికి చిమ్ముల్ని నివేదన చేయాలి. తద్వారా కూడా అతి ప్రతికూలతలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రేపటి రోజున రథసప్తమి సందర్భంగా వాస్తుశాస్త్రరీత్యా మన గృహంలో ఏ తీరున సూర్య భగవాన్ని గనక ఆరాధన చేసినట్లయితే సత్వర శక్తిప్రదంతో ఆ గృహం విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా అవగాహన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి గృహబలం అనేటువంటి ఈ యొక్క విశిష్ట తత్వరీత్యా గృహానికి బలాన్ని చేకూర్చే ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాని యొక్క ఆరాధన మనం ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సవిత్రుడన్నా
తరణి అన్న ఆదిత్యుడన్న సూర్య భగవానుడే. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత మన జీవితానికి, మన గృహానికి కూడా సకల సౌఖ్యాల్ని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే అమృత స్వరూపుడు, ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ని ఆవు పిడకలపైన చక్కగా హారతి కర్పూరంతో ఆ పిడకలను వెలిగించి దానిపైన కొత్త గిన్నెలో ఆవు పాలు కొత్త బియ్యం వేసి చక్కగా ఉడికించి ఆవు నెయ్యి వేసి ఆ స్వామివారికి ఈ పవిత్ర సుదినాన చక్కగా నైవేద్యం సమర్పించాలి. ఆవు పిడకల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి విశిష్ట ఔషధీయుక్తమైనటువంటి చర్య మనం ప్రసాదంగా సమర్పించినటువంటి ఆ యొక్క పొంగలిలో అనేక ఔషధీయుక్త గుణాలు సూర్య భగవాని యొక్క తేజకిరణ తత్వరీత్యా మన శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆ ప్రసాదాన్ని కూడాను చక్కగా చిక్కుడు ఆకులలో ఉంచి మనం స్వీకరించటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావం. ఈ రథసప్తమి నాడు ప్రతి మహిళ, ప్రతి ఇంట గృహ యజమాని, పిల్లలు అందరూ కూడాను తప్పనిసరిగా జిల్లేడు ఆకులు తమ శిరస్సు పైన, భుజం పైన, పొట్టపైన ఉంచుకొని 3 సార్లుగా ఆకుల్ని ఉంచి మొట్టమొదటిసారిగా స్నానాన్ని ఆచరించాలి. రేగిపండు కనుక దొరికినట్లయితే రేగిపండు కూడా జిల్లేడి ఆకుపైన ఉంచుకొని పవిత్ర స్నానాన్ని ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే ఆచరించినట్లయితే గృహంలో లేదా నదీ తీరంలో ఆదిత్యుని యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు గృహంలో ఆదిత్య హృదయ పారాయణ, సూర్యదేవుని యొక్క అష్టకం, అరుణ పారాయణం అనేటువంటివి కనుక ఇంటి యజమాని లేక ఇల్లాలు కనుక ఆచరించినట్లయితే ఆ ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటిలోకి చక్కటి వెలుతురు వస్తున్నదా లేదా అని చూసుకోవటమే వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి సూత్రం. ఇంటి వెలుతురు రావడానికి మనం ఏ విధమైన ఏర్పాట్లు చేసుకోవాలో ఆ ఏర్పాట్లు చేసుకునే గృహాన్ని కడతాం కదా. అలా కట్టిన గృహంలో నిత్యము కూడా ఉదయాన్నే తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీలన్నీ కూడాను తెరిచి ఉంచాలి. అలా గనక తెరిచి ఉన్నట్లయితే సూర్యోదయ ఉషకిరణాల యొక్క ప్రభావం ఆ ఇల్లంతా కూడాను ప్రసరింప చేయటం చేత విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రభావంతో ఆ ఇంటిల్లిపాది కూడా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటిలో గనక పసిపాపలు గనక ఉన్నట్లయితే ఆ పసిపాపలకు చందనాది తైలం కానీ నువ్వుల నూనె కానీ వ్రాసి ఆ సూర్య భగవానికి ఎదురుగా కనుక ఈ యొక్క విశిష్ట పర్వదినాన కనుక చూపించినట్లయితే ఆ చంటి పిల్లలకు నరాలకు సంబంధించిన ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు ఆ పసిపిల్లలకు స్వామివారు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే పిల్లలకు వెలుగు కిరణాలు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ఉదయం పూట చూపించాలి అని కూడా శాస్త్రంలో చెప్పారు. కంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పర్వదినాన పంచముఖి రుద్రాక్షను తమ యొక్క కంటికి ఎదురుగా ఉంచి సూర్యకిరణ పుంజాల్ని గనక రుద్రాక్ష యొక్క ఆ రంధ్రం గుండా గనక చూచినట్లయితే మందగించినటువంటి కంటి చూపు చక్కగా తయారవటానికి ఆ స్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వచ్చి తీరతాయి. సూర్య భగవాన్ని దేవాలయంలో ఈ యొక్క పవిత్ర దినాన ఆవు పాలతో స్వామివారికి అభిషేకార్చన కూడా చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ ఈ రథసప్తమి గృహంలో ఆరోగ్యాన్ని
ఐశ్వర్యాన్ని కలిగించే విశిష్ట పర్వదినంగా మనం భావిద్దాం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, రేపటి రథసప్తమి నాడు గృహ వాస్తురీత్యా సూర్యానుగ్రహం కోసం పాటించవలసినటువంటి విధి విధానం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఆరోగ్యం భాస్కరాది చేతని గదా శాస్త్రం. రేపటి రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడాను పొడుగాటి చక్కటి దారానికి పసుపు కుంకుమ వ్రాసి అర్కతత్వంతో విరాజిల్లేటువంటి ఆ సూర్య భగవాని యొక్క దివ్య తేజస్సు మన గృహంలో కూడా ప్రసరించడానికి వీలుగా జిల్లేడు ఆకులు 7, రేగి పండ్లు 7 తీసుకొని ఒక తోరణంగా కట్టి మీ గృహానికి ఉన్నటువంటి వీధి ముంగిట ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి కనుక అలా కనుక కట్టినట్లయితే తోరణంగా సూర్య భగవాని యొక్క దివ్యానుగ్రహం మీ ఇంటిలో తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.